హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫన్నీ ఫిలాసఫర్. ముందుగా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూశాక వీడియోని లైక్ చేయండి, ఓకేనా? సో సినిమాలోకి వెళ్ళిపోతే సాలార్ సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి ప్రభాస్ కటౌట్ని ఇంతకన్నా బెస్ట్గా, ఇంతకన్నా బెటర్గా ఏ డైరెక్టర్ చూపించలేదు, ఇంతవరకు చూపించలేడు కూడా. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ కనిపించిన ప్రతిసారి స్క్రీన్ పైన ప్రభాస్ తప్ప ఇంకెవ్వరు కనిపిస్తలేరు. ఆ కటౌట్ని అట్లా ఫిక్స్ చేసి పెట్టేసిండు డైరెక్టర్. అసలు ఫైట్స్ అయితే ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి మొత్తం స్టోరీ అంతా ఇంట్రడక్షన్కే సరిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మళ్ళీ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంకా ఫైట్స్ ప్రభాస్ హైట్కి, పర్సనాలిటీకి, అలాంటి ఒక మనిషి ఇంకో మనిషిని కొడితే ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ సినిమాకి అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అని డౌట్ వచ్చింది నాకు. కానీ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో ఉన్న సీన్స్ వల్ల మేబీ దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండే బాండింగ్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కాకపోతే కంప్లీట్ మాస్ ఉందన్నమాట. ఇది ఫ్యామిలీ వాళ్ళకి ఎంత నచ్చుతుందో లేదో నాకైతే కొంచెం డౌటే. సినిమా మొత్తం మాస్ అంటే మాస్ జాతర. ఫ్యాన్స్కి అయితే పండగ. ఇక ప్రభాస్ని ఎలా అయితే చూడాలని నాలాంటి ప్రతి ఫ్యాన్ అనుకుంటాడో ఇక వాళ్ళకైతే పండగ అంటే పండగ అనుకోండి. అసలు ఆ మనిషిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక హైప్లోకి తీసుకుపోతాడు ఇక ఫ్యాన్స్ని. అట్లా చూపెట్టిండు ప్రశాంత్ నీల్. సూపర్ మూవీ. మీకు సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్లో కానీ కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ కొంచెం స్లోగా అనిపించవచ్చు ఫస్ట్ పార్ట్ కాబట్టి. కానీ ఎలివేషన్ సీన్ అయితే అదిరిపోతాయి. ప్రభాస్కి పడిన ఎలివేషన్ సీన్ అయితే ఒక్కొక్కటి చుక్కలు చూపించేలా ఉన్నాయి, ఓకేనా? దయచేసి అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ.